హలో హాయ్ వెల్కమ్ టు 360 లైఫ్. రోజు ఇడ్లీ దోశ ఉప్మా తినే బోర్ కొట్టిందా? అయితే ఇవాళ ఒక కొత్త బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. బ్రేక్ఫాస్టే కాదు, ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. యాపిల్ జ్యూస్ చేసుకోండి, కొద్దిగా నీళ్లు పోసుకొని. అలానే ఓట్స్ పౌడర్ చేసుకోండి. అలానే బాదం పప్పులు, అవన్నీ కలిపేసుకోండి ఒక బౌల్లో. కానీ యాపిల్ జ్యూస్ మటు కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. పిండిని మరీ జారుడుగా కాకుండా సెమీ సాలిడ్గా కలుపుకోండి. దోశకి ఎలా కలుపుకుంటామో అలాగా. అలానే బాదం పొడి వేస్తున్నాను నేను. మీరు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోండి. అలానండి, కొంచెం తేనె వేస్తున్నాను, ఒక స్పూన్ వేసుకోండి. మన ఇష్టం, అందులో షుగర్ వేయట్లేదు, బెల్లం వేయట్లేదు నేను. అలానే దోశపిండి, నేను దోశపిండి వేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఇడ్లీ పిండి కూడా వేసుకోండి. అన్నీ కలిపేసుకొని ఒక ప్యాన్లో బటర్ కానీ నూనె కానీ, మనం రెగ్యులర్గా వాడుకునే నూనె కూడా వేసేసి చక్కగా అలా వేసేసుకోండి. మీకు ఇష్టమైతే అందులో డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం కలుపుకోండి. అందులో మనం ఏ పొడిలు అయితే వాడేమో అవన్నీ మనం ముందే గ్రైండ్ చేసుకొని ఒక బాటిల్లోకి వేసి పెట్టుకోవచ్చండి. అప్పుడు చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది మనకి. ఇడ్లీ పిండి, దోశ పిండి ఏదున్నా కానీ అందులో కలిపేసుకొని ఇవన్నీ వేసేసుకోవచ్చు. అలానే బ్రెడ్ క్రమ్స్, బ్రెడ్ని కూడా మనం గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. ఒకవేళ ఓట్స్ ఇష్టం లేని వాళ్ళు, ఎవరికైనా సరే, డయాబెటిక్ ఉన్న వాళ్ళు, నాకు అమ్మో డయాబెటిక్, నేను షుగర్ ఉంది నాకు, నేను తినకూడదు అన్న వాళ్ళు కూడా ఇది తినొచ్చు. ఎందుకంటే ఇందులో పంచదార వేయట్లేదు, మనం బెల్లం వేయట్లేదు, హానికరమైన ఏది వేయట్లేదు, ఇందులో సోడా కూడా లేదండి, మైదా పిండి లేదు. అన్ని హెల్దీ ఫుడ్డే ఉంది ఇందులో, అన్ని హెల్దీ ఐటమ్సే వేస్తున్నాను. చక్కగా చూడండి, అన్ని చిన్నగా వేసుకోవడం టైం టేకింగ్ అనుకుంటే ఒకేసారి పెద్దదిగా వేసేసుకొని దాన్ని కట్ చేసేసుకోవచ్చు కూడా. అంతే, 3 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఇది. చూసారా ఎంత చక్కగా దోశలాగా వచ్చేసిందో? అంతే, ఎంతో టేస్టీగా ఉండే ప్యాన్ కేక్ రెడీ. యాపిల్ ప్యాన్ కేక్, అందులో యాపిల్ ముక్కలు కూడా కోసుకొని వేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో? అంతే, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి ఇది. ఎంత పెద్దవాళ్ళైనా తినొచ్చు, ఎంత చిన్న పిల్లలకి, పసిపిల్లలకి కూడా పెట్టవచ్చు ఇది. మీకు కనుక నచ్చిందా? మంచిగా టేస్ట్ చూసి నాకు కమెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.